గిరికార్ముక నిర్గతమై హరిశరమపుడసురవరపురాభిముఖంబై సురగరుడ దురవలోకత్వరతో జనే ఒక మహారవంబుదయింపన్. ఈ పద్యం అర్థం ఏంటంటే, కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడనే బాణం గొప్ప ధ్వనితో రాక్షసుల పట్టణమైన లంక వైపు వెళ్ళింది. అది దేవతలకు గాని గరుడులకు గాని చూపు కందనంత వేగంతో దూసుకుపోయింది అని. అయ్యలరాజు రామభద్రుడు క్రీస్తు శకం 16వ శతాబ్ది వాడు. కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతం వాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. రామభద్ర కవి రామాభ్యుదయ కావ్యాన్ని అళియరామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. శ్రీరామ కథను 8 ఆశ్వాసాల ప్రబంధంగా మలచాడు. ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. రామభద్రుడి కవితా సామర్థ్యమంతా చమత్కారంతో కూడినదని అతడి వర్ణనల ద్వారా తెలుస్తుంది. అయ్యలరాజుకు చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన అనే బిరుదులున్నాయి. అయ్యలరాజు రామభద్రుడి రామాభ్యుదయ కావ్యంలో 6వ ఆశ్వాసంలో హనుమ సముద్ర లంఘనం సందర్భంలో ఆ సన్నివేశంతో పోటీ పడిన సముద్రమంత ఆకాశమంత గంభీరమైన తెలుగు పద్యమిది. 8వ తరగతి తెలుగు పాఠంలో ఉంది.